హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరములు. 80వ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము మన ధ్యాన వాక్యము, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. నీవు సత్యమును తెలుసుకొనిన ఎడల సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను. ఏమిటి ఈ సత్యము? ఎవరండి ఈ సత్యము? ఆ సత్యము ఎవరంటే మనకి యేసయ్య చెప్తున్నాడు కదండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు వెళ్ళలేరు. సో కాబట్టి సత్యమై ఉన్న దేవునిని మనము ఎరగాలి. సత్యమై ఉన్న దేవునిని మనము ఆరాధించాలి. సత్యమై ఉన్న దేవునికి నిత్యము మనము ఆయనను సన్నుతించాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనము చేస్తామో మనము పాపము నుండి స్వతంత్రులమైపోతాము. పాప బంధకాల నుండి, సైతాను బంధకముల నుండి మనము స్వతంత్రులమవుతాం. సత్యమును తెలుసుకోవాలి. యేసుక్రీస్తే సత్యమై ఉన్న యేసుక్రీస్తును మనం తెలుసుకుంటే మనము స్వతంత్రులుగా ఈ లోకంలో జీవిస్తాము. ఎందుకంటే సైతాను బంధకములు మనకు ఉండవు. ఎప్పుడైతే మనము సైతాను బంధకంలో ఉంటామో సత్యమును తెలుసుకోలేము. కాబట్టి ఈ దినాన మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. సత్యమైన యేసయ్యను తెలుసుకుందాం, ఆ మార్గంలో నడుద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.